వెల్కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్. ఇంతకుముందు ఎపిసోడ్లో లింగం అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది చెప్పాం కదా. ఈ ఎపిసోడ్లో 1 by 1 ఫస్ట్ జ్యోతిర్లింగం అంటే ఏంటి? జ్యోతి అంటే వెలుగు, దివ్య ప్రకాశం, చైతన్యం. లింగం అంటే గుర్తు లేదా రూపరహితానికి సూచకం. అందువల్ల జ్యోతిర్లింగం అంటే ఏంటి? కలిపి అనంతమైన శివ చైతన్యానికి వెలుగు రూపమైన గుర్తు అని, కనిపించనిదైన పరబ్రహ్మ శివుడి సూచిస్తుంది. అయితే ఈ జ్యోతిర్లింగం ఎలా ఉద్భవించింది? సో ఇది బేసిక్ స్టోరీ. శివపురాణంలో చెప్పిన ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణువు ఎవరు గొప్పవారు అనే వాదనలో ఉన్నప్పుడు శివుడు అనంతమైన జ్యోతి స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభానికి మొదలు చివరలు ఏమీ లేవు. బ్రహ్మ విష్ణువు పైకి కిందకి వెళ్ళి వెతికిన తర్వాత కూడా వారికి ఆది అంతం అనేది కనిపించలేదు. అప్పుడు వారికి అర్థమవుతుంది, శివుడు రూపరహితమైన అనాది అనంతమైన చైతన్యం అని. తరువాత శివుడు తన కరుణతో ఆ జ్యోతిని భూమిపై 12 పవిత్ర క్షేత్రాలుగా స్తంభ రూపంలో స్థిరం చేశాడు. వాటినే 12 జ్యోతిర్లింగాలు అని పిలుస్తారు. జ్యోతిర్లింగం అంటే బయట ఉన్న రాతిలింగం మాత్రమే కాదు, అది మనలోని జ్ఞానజ్యోతికి చిహ్నం. జ్యోతి అంటే మనలోని సాక్షి చైతన్యం, అంటే ఆలోచనలు, భావాలు, కర్మలన్నింటికి వెలుగునిచ్చేది. లింగం అంటే శివశక్తుల యోగం, ఆధారయోని మరియు నిలువుగా ఉన్న స్తంభం. ఇవి కలిసిన చోటే సృష్టి ప్రారంభమవుతుంది. అందువల్ల జ్యోతిర్లింగం అంటే శివ చైతన్యం మరియు శక్తి సమన్వయం, ప్రపంచం ఉద్భవించిన మూల బిందువు. అయితే ఇందులో మనిషి నేర్చుకోవడానికి ఏముంది? ఇది మన మనస్సు, మేధస్సు ఎంత వెతికినా సరే పరమాత్మ తత్వాన్ని గ్రహించలేవని సూచిస్తుంది. శివుడు చెప్పిన సందేశం ఏంటి? పైన కింద వెతకడం కాదు, నీలోనే ఆ జ్యోతి వెలుగుతోంది, దానిని గుర్తించు. కాబట్టి జ్యోతిర్లింగం మనకి నేర్పేదేంటి? మనలోని అహంకారాన్ని విడిచి మన అంతరంగంలో ఉన్న ఆ వెలుగును గుర్తించమని. ధ్యానంలో ఆ వెలుగును చూడగలిగితే మన వ్యక్తిగత జ్యోతి ఆ అనంత జ్యోతితో కలిసిపోతుంది. అయితే ఈ 12 జ్యోతిర్లింగాలకి పౌరాణిక కథలు కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క కథ తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, కథలు అనేవి గొప్ప గొప్ప విషయాల్ని అంత సులభంగా అర్థం చేసుకోలేని వారి కోసం. సో దీని ద్వారా దాని వెనుకున్న అర్థాన్ని తెలుసుకోమని, అంతేకాని కథల్ని పట్టుకొని అది అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించమని కాదు, దాని వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోమని. కథని విశ్లేషిస్తే మూర్ఖుడు అవుతావు. ఎందుకంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తాయి, అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అని. సో అలా ఇలా ఎందుకు జరిగిందని తెలుసుకోవడం కంటే దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు నేను అంటే, ఆ కథ వెనుకున్న అర్థాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని అయిపోతాడు. సో ఎప్పుడైనా సరే ఒక కథని వింటున్నామంటే దాని వెనుకున్న అర్థాన్ని అర్థం చేసుకో. ఆ కథలలో ఉన్న తప్పుల్ని నిన్ను జడ్జిమెంట్ ఇవ్వమని కాదు. మన లైఫ్లో ఏం జరుగుతున్న వాటికే మనం జడ్జిమెంట్స్ ఇచ్చుకోలేము. ఒక కథలో ఉన్న దాన్ని ఎలా జడ్జిమెంట్ ఇవ్వగలం? సో నిన్ను జడ్జిగా కూర్చోబెట్టి ఏది సరి ఏది కాదని చెప్పమని కాదు, దాని వెనక ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని నువ్వు గ్రహించుకొని జీవితంలో ఎలా ఉండాలి అనేది నేర్చుకోమని. సో ఇప్పుడు ఆ పౌరాణిక కథల్లో ఒక్కొక్కటి నేను వివరిస్తాను. మొదటిది సోమనాథ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్లో ఉంటుంది. దీని వెనుక ఉన్న కథ ఏంటంటే చంద్రుడు. అయితే ఈ కథ ఏంటంటే, చంద్రుడు తన భార్యలలో ఒక్కరిని మాత్రమే ఎక్కువగా ప్రేమించేవాడు, ఇతరులను నిర్లక్ష్యం చేసేవాడు. దాంతో తన మామైన దక్షుడు చంద్రునికి శాపం ఇచ్చాడు. చంద్రుడు క్రమంగా క్షీణించి తన కాంతిని కోల్పోయాడు. అప్పుడు సోముడు కరుణామయుడైన శివుని తీవ్రంగా ప్రార్థించాడు. శివుడు సంతోషించి తన శాపాన్ని తగ్గించాడు. అప్పటి నుంచి చంద్రుడు క్షీణత, వృద్ధత,
అంటే వ్యాక్సింగ్ వానింగ్ రూపంలో కొనసాగుతున్నాడు. శివుడు అక్కడ సోమనాథ్ రూపంలో స్థిరమయ్యాడు. ఈ లింగం జ్ఞాన ప్రకాశం మరియు సమతుల్యతకు ప్రతీక. సో జ్యోతిర్లింగం అంటే దాని వెనుక ఉన్న ఈ కథని తెలుసుకున్న తర్వాత నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సోమనాథ లింగం అనేది జ్ఞాన ప్రకాశం మరియు సమతుల్యతకు ప్రతీక అని. రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది. స్థల పురాణం జనరల్గా ప్రజలు చెప్తున్న కథ ఏంటంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, గణేష్ అలాగే కార్తికేయుడు. వివాహ విషయంలో వివాదానికి లోనయ్యి కార్తికేయుడు కోపంతో పర్వతాల వైపు వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు. శివపార్వతులు అతని వద్దకు వెళ్ళి స్వాంతన ఇచ్చారు. అప్పుడు వారు శ్రీశైలం పర్వతం పైన మల్లికార్జునేశ్వరులుగా నిలిచారు. మల్లిక అంటే పార్వతీదేవి, అర్జున అంటే శివుడు, కాబట్టి ఆయన మల్లికార్జునుడిగా ప్రసిద్ధి చెందాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ జ్యోతిర్లింగం శివశక్తి ఏకత్వానికి చిహ్నం. మూడవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉంటుంది. అయితే ఈ కథ ఏంటంటే ఒకసారి దుష్ట రాక్షసుడు ఉజ్జయిని ప్రజలను వేధించాడు. అప్పుడు చంద్రమ అనే రాజు శివభక్తుడైన అతను శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు కాలరూపంలో ప్రత్యక్షమై ఆ రాక్షసుని సంహరించాడు. అప్పటి నుంచి శివుడు మహాకాళేశ్వరుడిగా పూజించబడుతున్నాడు. ఆయన కాలాన్ని కూడా నియంత్రించే శక్తిగా భావించబడతాడు. కాబట్టి ఈ లింగం ఏంటి అంటే సమయం మరియు మరణం పైన అధికారాన్ని సూచిస్తుంది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. నాలుగవది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. నర్మదా తీరాల్లో సేమ్ మధ్యప్రదేశ్లోనే ఉంటుంది. మందాత అనే మహారాజు రాక్షసుల చేత బాధించబడి శివుణ్ణి ఆరాధించాడు. ఆయన కఠిన తపస్సుతో శివుణ్ణి ప్రసన్నం చేశాడు. సో ఇక్కడ శివుడు నాదరూపంగా ప్రత్యక్షమై రక్షణ ప్రసాదించాడు, అంటే ఓం. పర్వతం కూడా ఓం ఆకారంలో ఉండడంతో ఈ లింగం ఓంకారేశ్వర్ అనే పేరు పొందింది. సో మనం ఒక ఎపిసోడ్లో నాదబ్రహ్మం గురించి కంప్లీట్ చెప్పుకున్నాం. అది వినకపోయింటే ఒకసారి అది వినండి. సో ఇది ప్రపంచాన్ని ఆవరించి ఉన్న నాదబ్రహ్మంకు ప్రతీక ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అనేది. ఐదవది కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఇది ఉత్తరాఖండ్ హిమాలయాల వైపు ఉంటుంది. దీని కథ ఏంటి అంటే పాండవులు యుద్ధ పాపాల నుంచి విముక్తి కోరారు. శివుడు వారిని పరీక్షించడానికి ఎద్దు రూపంలో మారి దాగిపోయాడు. భీముడు ఆ ఎద్దు వెనుక భాగాన్ని పట్టుకోగానే శివుడు భూమిలో కలిసిపోయాడు. తల భాగం బయటపడి అక్కడ కేదార్నాథ్ జ్యోతిర్లింగంగా నిలిచింది. ఇది పాప విమోచనం, వినయం మరియు స్థిరత్వంకు చిహ్నం. ఆరవది భీమేశ్వర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. భీమ అనే రాక్షసుడు దేవతలను మరియు భక్తులను వేధించాడు. అప్పుడు దేవతల ప్రార్థనపై శివుడు భయంకర రూపంలో ప్రత్యక్షమై ఆ రాక్షసుని సంహరించాడు. ఆ తరువాత శివుడు అక్కడే భీమశంకర లింగ రూపంలో స్థిరమయ్యాడు. ఈ లింగం ఏం సూచిస్తుందంటే శక్తి మరియు కరుణ సమతుల్యతను సూచిస్తుంది. ఏడవది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. ఇది ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉంటుంది. కాశీ నగరం శివుని ప్రియస్థానం అని అంటారు. ఇక్కడ శివుడు విశ్వనాథుడు, అంటే విశ్వానికి అధిపతి అని. ఇక్కడ మరణించిన వారు మోక్షం పొందుతారని విశ్వాసం ఉంటుంది. శివుడు ఇక్కడ నిత్యం జీవుల కర్మలను దహనం చేసి జ్ఞానజ్యోతి ప్రసాదిస్తాడు. ఈ లింగం ఏం సూచిస్తుందంటే మోక్షం మరియు ఆత్మజ్ఞానంకు ప్రతీక. ఎనిమిదవది త్రయంబకేశ్వర లింగం. మహారాష్ట్ర నాసిక్లో ఉంటుంది. గౌతమ మహర్షి ఒకసారి ఆవుని అనుకోకుండా చంపి దుఃఖించాడు. ఆయన శివుణ్ణి ప్రార్థించగా శివుడు జల రూపంలో ప్రవహించి గోదావరి నదిగా అవతరించాడు. అక్కడ శివుడు త్రయంబకేశ్వరుడిగా స్థిరమయ్యాడు. 3 నేత్రాలతో ఆయన సర్వజ్ఞాన దృష్టిని సూచిస్తాడు. 9వది వైద్యనాథ్ జ్యోతిర్లింగం. మహారాష్ట్ర లేదా జార్ఖండ్. రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడు. ఆయన తన తలలను ఒక్కొక్కటిగా సమర్పించగా శివుడు కరుణించి ప్రత్యక్షమై వైద్యనాథ్ రూపంలో ఆయనను స్వస్థత కలిగించాడు.
ఆ లింగం భూమిలో స్థిరమైందని చెప్తారు. ఈ లింగం ఆరోగ్యం, శాంతి, ఆత్మశుద్ధికి ప్రతీక. 10వది నాగేశ్వర జ్యోతిర్లింగం. ద్వారకా సమీపంలో గుజరాత్లో ఉంటుంది. దారుక అనే రాక్షసుడు భక్తులను వేధించాడు. అతని ఆతంకం నుంచి భక్తులను రక్షించేందుకు శివుడు పాముల మధ్య నుంచి జ్యోతి రూపంలో వెలిసి రాక్షసులను సంహరించాడు. అందువల్ల ఆయన నాగేశ్వరుడు, నాగాల అధిపతి అని పిలువబడ్డాడు. ఈ లింగం భయ నివారణం మరియు రక్షణ శక్తికి ప్రతీక. 11 రామేశ్వర జ్యోతిర్లింగం. ఇది తమిళనాడులో ఉంటుంది. రాముడు సీతామాతను రక్షించడానికి లంకా యుద్ధానికి ముందు శివుణ్ణి ఆరాధించాడు. సముద్ర తీరంలో లింగాన్ని ప్రతిష్ఠించి భక్తితో పూజించాడు. యుద్ధం గెలిచాక కూడా రాముడు అదే లింగాన్ని దర్శించాడు. అందుకే ఆయనను రామేశ్వరుడు అని పిలుస్తారు. ఈ లింగం భక్తి, క్షమ మరియు ధర్మబద్ధతకు ప్రతీక. 12వది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్ర ఎల్లోరా దగ్గర ఉంటుంది. గుష్ట అంటే సతీమణి తన భర్తను కోల్పోయి నిరంతరం శివారాధన చేసింది. ఆమె భక్తిని గమనించిన శివుడు ప్రత్యక్షమై ఆమె భర్తను తిరిగి జీవింపజేశాడు. ఆ స్థలంలో శివుడు కృష్ణేశ్వరుడు అని పేరు పొందాడు. ఈ లింగం కరుణ, భక్తి, కుటుంబ ఐక్యతను ప్రతీక. సో ఇది 12 జ్యోతిర్లింగాల గురించి ఉన్న విషయాలు. ఆ తరువాత పంచభూత లింగాలు అని ఇంకొక 5 ఉంటాయి. సో పృథ్వీలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగం, ఆకాశలింగం. సో ఇందులో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. మొదటిది పృథ్వీలింగం, భూమి తత్వం. శ్రీ ఏకాంబరేశ్వరుడు, ఇది కాంచీపురంలో ఉంటుంది. దీని కథ ఏంటి అంటే, పార్వతీదేవి శివుని సతీమణిగా అవతరించాలనే సంకల్పంతో కాంచీపురంలో తపస్సు చేసింది. ఆమె మట్టితో ఒక శివలింగం రూపొందించి ప్రతిరోజు దానికి పూజ చేసింది. ఒకసారి వరద రాగా ఆ మట్టి లింగం కూలిపోకుండా రక్షించాలనే ఉద్దేశంతో పార్వతీదేవి తన శరీరంతో దాన్ని కప్పి కాపాడింది. శివుడు ఆ భక్తిని గమనించి ప్రత్యక్షమై ఆమెను ఆలింగనం చేశాడు. అందుకే ఆయనను ఏకాంబరేశ్వరుడు అని పిలుస్తాడు. ఏక అంటే ఒకటి, అంబర అంటే ఆకాశం లేదా మండలం, ఒకే అంతస్తు కింద ఉండే భగవంతుడు అని. రెండవది జలలింగం, శ్రీ జంబుకేశ్వరుడు. ఈ కథ ఏంటి అంటే, ఒకసారి పార్వతీదేవి శివుని ఆజ్ఞతో జంబు అనే స్థలంలో మట్టి లింగం తయారు చేసి పూజ చేసింది. ఆ లింగం కింద నుండి నిరంతరం నీరు పొంగుతూ ఉండేది. అది జలలింగంగా ప్రసిద్ధి చెందింది. శివుడు పార్వతీదేవిని దాని పక్కనే కూర్చోబెట్టి ఉపదేశం చేశాడు. ఆ స్థలంలో ఈ రోజుకి లింగం తడిగా ఉంటుంది మరియు ఒక్క చుక్క నీరు ఎప్పుడూ లింగం కింద ఉబికి వస్తూ ఉంటుంది. అది శివజల రూపం, అంటే శివుడు జల రూపంలో ఉన్నాడు అని. మొదటిది శివుడు భూమి రూపంలో ఉన్నాడు అని. మూడవది అగ్నిలింగం. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు శ్రేష్ఠులని వాదించగా శివుడు మధ్యలో అనంతమైన జ్యోతి స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. దాని మొదలు చివర ఎవరికీ కనపడలేదు. కాబట్టి శివుడు ఆ అగ్ని రూపం మృదువుగా మారి అరుణాచల పర్వతంగా నిలిచాడు. అగ్ని అంటే జ్ఞానం, అవిద్యను దహించే వెలుగు. ఈ లింగం మనలోని జ్ఞానాన్ని, చైతన్య జ్యోతిని సూచిస్తుంది. నాలుగవది వాయులింగం. ఇది తెలుగు రాష్ట్రమైన శ్రీకాళహస్తీశ్వరుడు శ్రీకాళహస్తిలో ఉంటుంది. శ్రీకాళహస్తిలో ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆయన 3 భక్తులైన పాము, సాలిపురుగు, ఏనుగు అందరూ తమ తమ విధానంలో శివారాధన చేస్తారు. వీరు యథార్థ భక్తులని చూసి శివుడు ప్రత్యక్షమై వారికి మోక్షం ప్రసాదించాడు. అక్కడ శివుడు వాయు రూపంలో ఉండి ఎప్పటికీ వెలుగుతూ ఉన్నాడు. అందుకే ఈ లింగం వాయులింగం అంటారు. వాయు అంటే ప్రాణం, చలనం, జీవశక్తి. ఈ లింగం మనలోని ప్రాణశక్తిని శుద్ధి చేసే స్థానం. 5వది ఆకాశలింగం, శ్రీ చిదంబరేశ్వరుడు. ఇక్కడ శివుడు నటరాజు రూపంలో ఆకాశంలో నృత్యం చేస్తాడు. అది చిదంబర రహస్యం.
ఇక్కడ శివుని రకరకాల నాట్యభంగిమలు కనిపిస్తాయి. ఇక్కడ శివుడు ఎటువంటి రూపం లేకుండా ఖాళీ స్థలం రూపంలో సందర్శనమిస్తాడు. ఆకాశం శివుని స్వరూపమే. ఆకాశం అంటే స్వరూప చైతన్యం. ఇది మనలోని నిరాకార శివస్థితిని సూచిస్తుంది. సో భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు ఇవన్నీ కూడా శివుని రూపాలే. శివుడు మొదట జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమై తరువాత ఆ జ్యోతి పంచభూతాలుగా విస్తరించి ప్రపంచం మొత్తాన్ని ఆవరిస్తాడు. మనం ప్రతి పంచభూత లింగాన్ని దర్శించడం అంటే మనలోని 5 తత్వాల శుద్ధి, సమతుల్యత సాధించడం. అప్పుడు మనం చిదంబర స్థితి, ఆత్మజ్యోతి స్థితికి చేరుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? శివుణ్ణి తెలుసుకోవాలంటే ప్రతిసారి పుస్తకాలే చదవవలసిన అవసరం లేదు. కనిపిస్తున్న పంచభూతాలు కూడా శివుని రూపాలే. కాబట్టి ఈ ప్రకృతిలో ఉంటూనే ఆయనను అనుభూతి చెందవచ్చు. ఇంకా శివుని తత్వాన్ని చాలా సులభంగా తెలుసుకోవాలి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించాలి. ప్రకృతితో ప్రయాణించాలి. ఎప్పుడైనా కుటుంబం ఈ విషయాలు వచ్చినప్పుడు కలిసి ఉండడంలో తప్పేమీ లేదు. కానీ కొంత సమయాన్ని మన కోసం కేటాయించుకున్నప్పుడు శివుడు చాలా స్పష్టంగా అర్థమవుతాడు. ఎప్పుడైనా శివుడిని మనం గమనిస్తే ఆయన చుట్టూ ఒక పెద్ద సమూహం ఏమి ఉండదు. ఎప్పుడు ఒక్కడిగా ఉంటూ ఉంటాడు. సో ఒంటరిగా ఉండడంలో తమతత్వం తెలుస్తుంది. కాబట్టి నేనేం చెప్తానంటే పుస్తకాలు చదివితేనే అన్ని విషయాలు తెలుస్తాయంటే నేను నమ్మను. పుస్తకం అనేది ఒక రిఫరెన్స్. ఏదైనా ఒక విషయం తెలుసుకోవడం కోసం ఆ బుక్స్ అనేవి ఒక రిఫరెన్స్ మాత్రమే. ఎందుకంటే పుస్తకాలు కాలగర్భంలో బూడిదైపోతాయి. కాబట్టి వాటిని మనం రిఫరెన్స్ కింద వాడుకొని తెలుసుకోవచ్చు. కానీ అనంతమైన తత్వం తమలోనే ఉంటుంది. తమ తత్వాన్ని తెలుసుకున్నవారు శివతత్వాన్ని తెలుసుకున్నట్టే. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మన పుస్తకాల్లో ఎక్కడైనా ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అని రాసుంటే ఒకవేళ పుస్తకాలని బ్లైండ్గా నమ్మే మనిషి ఉంటే వాళ్ళు ఇదే నమ్ముతారు, ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అని. సో అక్కడ ఏది ఉందో అది బ్లైండ్గా నమ్మడం కాదు. ప్రతిదీ కూడా చాలా విశ్లేషణతో తెలుసుకోవాలి. సో పుస్తకాలు చదవాలి ఓన్లీ ఫర్ రిఫరెన్స్ కోసం మాత్రమే. అంతకు మించిన జ్ఞానం తమలోనే ఉంటుంది. అది అనుభూతి చెందినప్పుడు అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. ఎప్పుడూ చుట్టూ ఒక గుంపును వేసుకొని తిరిగితే ఏమవుతుందంటే ఆ గుంపులో ఒక మనిషిగా ఉండిపోతాం. సో వాళ్ళు అందం శాశ్వతం అంటారు, జీవితాన్ని చిల్లు చేసుకోవాలి, అనుభవించాలి అంటారు. సో ఆ గుంపులో ఆ నలుగురిలో ఉంటే ఏమవుతుందంటే మనం కూడా దాన్నే సత్యం అని నమ్ముతాం. సో ఎప్పుడైనా సరే ప్రకృతితో కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నిస్తే శివతత్వం ఇంకా చాలా ఈజీగా తెలుస్తుంది. అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇందాక చెప్పుకున్నట్లు పంచభూతాలు తప్ప అసలు ఇక్కడ ఏమీ లేవు. ఈ శరీరం కానీ బయట చూసే నేచర్లో కానీ అన్ని పంచభూతాలే. బాడీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీవర్ వచ్చింది, నీకు 108 ఉంది. సో అంత ఫీవర్ ఉంటే ఏ మనిషి అయినా లేచి పనిచేస్తాడా? ఆబ్వియస్లీ చేయలేడు. సో దాన్ని బ్యాలెన్స్ చేసే కూలింగ్ అనేది మనకు అవసరం. సో ఎట్లా అయితే బయట ప్రపంచంలో సూర్యచంద్రులు బ్యాలెన్స్ ఉంటుందో బాడీలో కూడా హీటు కూల్ అనేది కూడా బ్యాలెన్స్లో ఉంటుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. బయట ప్రపంచంలో ఉన్న 5 లోపల కూడా ఉంటాయి. గాలి లేకపోతే బతుకెక్కడుంది? శ్వాస పీల్చే కదా బ్రతుకుతాం. జలం, ఒక్క 5 రోజులు భూమి మీద నీరు లేకపోతే జీవి పరిస్థితి ఏమవుతుంది? సో అందుకని మనం జలాన్ని అంటే గంగాదేవిని పూజించడం కూడా అంత ముఖ్యం. జలం లేకపోతే ఏమవుతుంది? ఈ పంచభూతాలతో నిర్మితమైన శరీరం ఉండదు. కాబట్టి ఎవరైనా నన్ను చాలామంది అడుగుతారు, శివుని మంత్రాలలో గొప్ప మంత్రం ఏది అని. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను,
పంచాక్షరి మంత్రంకి మించింది ఇంకొకటి లేదు అని. ఎందుకంటే ఇప్పుడే కదా చెప్పాను, పంచభూతాలు తప్ప ఇంకొకటి ఏం లేదు. సో నమ శివాయ అనేది పంచభూతాలని రిప్రజెంట్ చేస్తుంది. అది అన్నింటికంటే గొప్ప మంత్రం. సో ఇంకా లింగాల గురించి ఉన్నాయి, అవి అన్నీ కూడా ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.